ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ ఓవర్‌వ్యూ మనం చూస్తున్నాం. ఇది ఓవర్‌వ్యూ. ఇక్కడ మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్‌లో కనబడుతుంది ప్రివ్యూ, గ్రీన్ కలర్‌లో కనబడుతుంది లైవ్ అని చెప్పేసి మేము చేంజ్ చేసుకున్నామన్నమాట కలర్స్. దీన్ని ప్రివ్యూ అంటాము. ఈ స్క్రీన్ మనకి ప్రివ్యూ స్క్రీన్, ఇది లైవ్ స్క్రీన్ అన్నమాట. దీని తర్వాత ఈ కింద బాటమ్ ఉంది చూసారా? ఈ బాటమ్ అంతా లేయర్స్ సెక్షన్ ఇది. ఇక్కడే మనం ఇన్పుట్స్, లేయర్స్ ఇక్కడే మనం చేస్తాం. ఇది ఉందో చూసారా? ఈ సెక్షన్ మొత్తం దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్స్. అంటే ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి ప్లే అవుతాయి అన్నమాట. మనం ఇక్కడ ఏదైతే ఈ ఎఫెక్ట్స్ పెడతామో ఆ ఎఫెక్ట్స్ అన్నవి లైవ్లో అప్లై అవుతాయి. దీన్ని ఏమంటారంటే టాగిల్ బార్ అంటారనమాట. మీరు కావాలంటే చూస్తే ఇది టాగిల్ బార్. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ లేయర్ నుంచి ఈ లేయర్కి, ఈ లేయర్ నుంచి ఇక్కడ మీకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి. నేను అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తుంటుంటే రైట్. దిస్ ఈజ్ కాల్డ్ టాగిల్ బార్ అంటారనమాట. తర్వాత మిక్సర్ అనమాట, ఆడియో మిక్సర్. ఇవి మన యూఐ వచ్చేసి చాలా సింపుల్గా క్లీన్గా ఉంటుంది అనమాట. మనకి కింద వచ్చేసేటప్పటికి ఆప్షన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు. తర్వాత ఈ టాప్ బార్కి వచ్చేసేటప్పటికి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. సేవ్ చేయడానికి, ప్రాజెక్ట్ న్యూ ఓపెన్ చేయడానికి, సేవ్ చేయడానికి, ప్రీవియస్గా లాస్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే అది ఓపెన్ చేయడానికి. ఇక్కడ దీన్ని డిస్ప్లే సెట్టింగ్స్ అనమాట. ఏ డిస్ప్లే మనకు కావాలి, ఫుల్ స్క్రీనా లేకపోతే ప్రివ్యూ స్క్రీనా, ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇది ఎనేబుల్ చేస్తే ఇవి సెట్టింగ్స్ అనమాట. ఇన్పుట్స్ని పాజ్ చేయాలన్నా, లేదంటే ఇది బేసిక్గా ఉండాలి, ఇంత ఆప్షన్స్ అవసరం లేదు అంటే మీరు బేసిక్ ప్రెస్ చేసినట్లయితే ఆప్షన్స్ అన్నీ కూడా సింపుల్ అయిపోతాయి. ఇది సెట్టింగ్స్, ఇది హెల్ప్ అనమాట. ఇది ఓవర్వ్యూ అనమాట. బేసిక్గా ఇన్పుట్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎట్లాగా మనం ఇన్పుట్స్ని యాడ్ చేయాలి అన్నది మనం చూద్దాం. ఇక్కడ ఇన్పుట్స్ యాడ్ చేయడానికి ఈ బటనే 2 విధాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పాపప్లా ఓపెన్ అవుతుంది. ఈ యారో మార్క్ నేను క్లిక్ చేస్తుంటే చూసారా, మీకు ఇక్కడ ఇన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. బ్లాంక్, కలర్ బార్, వీడియో, ఎక్సెట్రా, సో ఆన్. ఇన్ని రకాలైన ఇన్పుట్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇది షార్ట్ మెన్యూ. ఇప్పుడు మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా రావాలి అంటే ఇప్పుడు మీరు మిడిల్లో ప్రెస్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక విండో ఓపెన్ అయింది మీకు. ఈ విండోలో మీరు చూసినట్లయితే మీకు ఇందాక నేను ఏదైతే చదివానో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫ్యూ న్యూ ఆప్షన్స్ కూడా మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఆప్షన్ లేదు, ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఆప్షన్ ఉంది, ఎన్డిఏకి సంబంధించిన ఆప్షన్ ఉంది, స్ట్రీమ్కి సంబంధించిన ఆప్షన్ ఉంది. ఇలాంటి న్యూ ఆప్షన్స్ అనేవి దీంట్లో కనబడతాయి అన్నమాట. తర్వాత విజువల్ సెట్ కానీ, బ్రౌజర్ కానీ, వీడియో కాల్ కానీ, ఇలాంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా దీంట్లో ఈ విండోలో మనకు కనబడుతుంది అన్నమాట.